హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాగ్స్. నేను మీ సురేష్. అయితే మొదటి టైం వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి అయితే లోడ్ అయింది కృష్ణపట్నం పోర్ట్లో అనా ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఐటీసీ లిమిటెడ్ ఇక్కడ తిరుపూర్కి లోడ్ అయింది. అయితే బండి లోడ్ అయింది కూడా 31వ తేదీ లోడ్ అయింది. 31వ తేదీ లోడ్ అయింది. నేనేం చేశానంటే అక్కడ తిరుపూర్లో వచ్చి ఒక బండి 4 రోజులు ఆగి తర్వాత 5వ రోజు అన్లోడ్ అయింది. అది చిన్న బండి, 12 టైర్ బండి, 23 టన్నుల బండి. అయితే మనది 33 కదా, మన బండి ఇంకా టైం అన్లోడింగ్ లేట్ అవుతుందని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి బండి ఆపాను. 31 తారీఖు 2వ తేదీ ఈరోజు బయలుదేరుతున్నాను. అంటే 3 రోజులు బండి ఆపాను. చూడండి పేమెంట్ చూసారా, పేమెంట్ స్లిప్ చూడండి. పేమెంట్ గాలికి నిలబడ్డా లేదు, కరెక్ట్ క్లారిటీ రావట్లేదు, ఫోకస్. పేమెంట్ చూడండి, 32 130 కిలోలు, 32 టన్నుల 130 కిలోలు మన బండి లోడ్ అయింది. అయితే ఫుల్ వెయిట్ వచ్చి గ్రాస్ వెయిట్ వచ్చి 47 టన్నుల 490 కిలోలు. ఎంటీ వెయిట్, ట్రే వెయిట్ అంటే ఎంటీ వెయిట్ 15 టన్నుల 560 కేజీలు. మనం ఎత్తుకోబోయేది చూడండి 32 టన్నుల 130 కిలోలు మన బండి మొత్తం లోడ్ అయింది. ఇది వచ్చి ఎల్ఎల్ఆర్ బిల్డీలు, ఎస్కేడిఎల్ ట్రాన్స్పోర్ట్. మనం ఎస్కేడిఎల్ ట్రాన్స్పోర్ట్లో లోడ్ చేసాము. ఇంకోటి పోతే ఇది వచ్చి ఈ బిల్ వచ్చి కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఈ ఫస్ట్ బిల్ వచ్చి ఎల్ఆర్ ట్రాన్స్పోర్ట్ వచ్చి కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. సెకండ్ వచ్చి ఇది మన కాపీ. ఇది వచ్చి చూడండి అనా ఆయిల్స్, ఇది వచ్చి ల్యాబ్ రిపోర్ట్. ఇది ల్యాబ్ రిపోర్ట్ కాదు, ఇది సర్వే చెకింగ్ స్లిప్ అన్నమాట. ఇది ఇంకోటి పోతే ఇది వచ్చి ల్యాబ్ రిపోర్ట్. ఇది కూడా ల్యాబ్ రిపోర్ట్. అయితే మనకు మధ్యలో వే బిల్ ఒకటి వస్తుంది, చూపిస్తాను అండి. ఇది వే బిల్లు. ఈ వే బిల్ అంటే మనం ఎక్కడి నుంచి లోడ్ చేసాము, ఎక్కడికి అన్లోడ్ చేయాలా, ఎంత డిస్టెన్స్ వస్తుంది, అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎన్ని రోజులకి వెళ్ళాలనేది ఈ స్లిప్. ఇది వే బిల్లు చూడండి. వే బిల్ వచ్చి ఇది చూడండి, జనరేట్ డేట్ వచ్చి 31వ తేదీ మన బండి లోడ్ అయింది. ఇక్కడ వచ్చి 3వ తేదీ కల్లా వెళ్ళిపోవాలి. 3వ తేదీకి వెళ్ళిపోవాలి కంపెనీ కాడికి. అప్రాక్స్ డిస్టెన్స్ వచ్చి మన దూరం వచ్చి 575 కిలోమీటర్లు వస్తుంది అక్కడికి, తిరుపూర్కి. ఇది బిల్లు. వే బిల్ లేదండి, వే బిల్ అంటారు దీన్ని. సరే ఓకే. అయితే బండి అయితే తీస్తున్నాను. అయితే ముందుగా అయితే మన బండికి జీరో చేద్దాం. అంటే మీటర్ బోర్డులో ఉంటుంది కదా, జీరో చేస్తే మనం ఇప్పుడు ఎంత దూరం పోయామనేది మనకు తెలుస్తుంది. ట్రిప్ రీడింగ్ జీరో చేస్తే మనం ఎంత దూరం పోయామని తెలుస్తుంది. 2600 తిరిగి ఉంది ఆల్రెడీ బండి. జీరో అయిపోయింది. ట్రిప్ రీడింగ్ బి జీరో అయిపోయింది. అయితే ట్రిప్ రీడింగ్ ఏ కూడా జీరో చేద్దాం. మొత్తం వచ్చి ఇంజిన్ అవర్స్, బండి ఎన్ని చూడండి, ఇంజిన్ అవర్స్ కూడా చూడండి 153.3, అంటే 152 గంటల సేపు బండి రన్నింగ్లో ఉన్నది. అంటే బండి స్టార్టింగ్ కంపెనీ కాడి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి, అంటే ఫస్ట్ మనం డెలివరీ చేయక ముందు నుంచి అది 152 అవర్స్ రన్నింగ్లో ఉంది బండి. అయితే ఆయిల్ చూసారు కదా, ఎల్లో సింబల్ కాడ ఉంది, అంటే ఆఫ్ ట్యాంక్ అని కింద ఉంది. మన ఆయిల్ అయితే పట్టించాలా. అయితే బయలుదేరుతాము. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే చేయలేసారు, బంకులో డీజిల్ లేదని చెప్పన్నారు. ఇది బంకులో ఆయిల్ లేదన్నారు. సరే ఇంకా మా ఓనర్ ఉండి మన ట్రాన్స్పోర్ట్లో పట్టించుకుందాం డీజిల్, మా బంకులో వేరే బంక్ వెళ్ళమని చెప్పింది. పెద్ద ఐఓసి ఇండియన్ ఆయిల్ ఉంది కదా, ఇటువంటిది పెద్దది ఒకటి ఉంది ముందు, ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత. అక్కడ పోయి పట్టించుకుందామని చెప్పన్నారు. సో అక్కడికి వెళ్తా ఉన్నా. ఇదే అనా ఆయిల్స్ కంపెనీ.
అయితే బండి కూడా ఇక్కడే ఉంది, బయట ఉన్నింది. ఇందాక చూసినప్పుడు బయట ఉన్నింది. చూద్దాం ఫుల్ ఎంత పడుతుందో. అయితే ముందు ట్రిప్లో 200 లీటర్ల పట్టించాము తమిళనాడుకి పోయేటప్పుడు, అదే పెరిపాలెం పోయేటప్పుడు. అది ఈ ట్రిప్ ఫుల్ చేద్దాం. ఫుల్ చేస్తే మనకి ఎంత మైలేజ్ వస్తుందో కూడా తెలుస్తుంది. పాయింట్లో పెట్టమని, ఆ పాయింట్ ఖాళీ లేదు, ఇప్పుడు ఈ పాయింట్లో పెట్టమని చెప్పారు. ఈ పాయింట్లో పెడదాం. అదే డీజిల్ అయితే పడుతున్నా చూడండి, అది ఎక్కువ పడ్డది డీజిల్, అందుకే కొద్దిగా ఆయిల్ దాంట్లో ఉంది కూడా. 205 లీటర్లు పట్టింది 20,000 రూపాయలకి. ఇదే పోర్ట్ రోడ్ లాస్ట్ ఎండింగ్, డెడ్ ఎండింగ్. అంటే ఇక్కడనే స్టార్ట్ చేసుకుంటే పోర్ట్లో పోయేటప్పటికి 25 కిలోమీటర్ వస్తుంది ఖచ్చితంగా. ఇదే పోర్ట్ రోడ్ లాస్ట్, అంటే ఇక్కడనే స్టార్టింగ్, మెయిన్ రోడ్ నుంచి స్టార్టింగ్, అక్కడ నుంచి వస్తే లాస్ట్ అన్నమాట. ఇక్కడ చూడు ఫ్లైఓవర్ పడుతుంది, ఫ్లైఓవర్ కూడా వేస్తున్నారు, అంటే రోడ్డు పెంచుతున్నారు కదా, ఫ్లైఓవర్ కూడా వేస్తున్నారు. రైట్కి పోతే హైదరాబాదు, నెల్లూరు, కావలి ఆ రూట్ వస్తుంది. ఈ లెఫ్ట్ తిరిగితే ఇక్కడ నుంచి చెన్నై, బెంగళూరు, ఇంకా మొత్తం ఇంకా ఇటు కన్యాకుమారి రోడ్ అన్నమాట. ఇది లెఫ్ట్గా తిరిగేసాము, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి నాయుడుపేటకి వెళ్ళి నాయుడుపేట నుంచి రైట్కి తీసుకోవాలి. నాయుడుపేట ఊర్లో నుంచి రైట్లోకి వెళ్ళాలా. నైట్ 9:30 అయింది. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు కాళాశ్రీ దాటుకొని ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాను. వర్షం అయితే ఫుల్గా పడుతుంది వర్షం, రోడ్డు కూడా సరిగ్గా కనపడ్డది, ఆ విధంగా పడుతుంది వర్షం. లోపల చూడండి, ఇది మసుగ్గా ఉంటుంది అన్నమాట. అంటే బయట వర్షం వస్తే మనం గ్లాసెస్ లేపేస్తే ఆ ఆవిరి ఏంటంటే ఇట్లా పడుతుంది, గ్లాస్ మీద చూపిస్తుంది ఎఫెక్ట్. అట్లా తుడుచుకుంటా ఉంటే ఆవిడ బండి నీట్గా కనపడుతుంది అర్థం. కాళాశ్రీ దాటి నాయుడుపేట దగ్గర, కాళాశ్రీ దాటి ఎయిర్పేట దగ్గరలో ఉన్నా. ఇదేదో బీప్ సౌండ్ వస్తుంది కంటిన్యూగా, కీ అని సౌండ్ వస్తుంది. ఏ మీటర్ బోర్డులో చూసినా ఏ సిగ్నల్ లేదు. ఏదేందో అసలు ఈ మామూలుగా BS6 అంతా తలకాయ నొప్పి, చిన్న తలకాయ నొప్పి కాదు. ఈ అసలు ఈ సడన్గా వస్తుంది, కంటిన్యూగా వస్తూ ఉంది. ఇంకా తాళం కీ ఆపితే ఆగుతుంది. ఈ BS6 అంతా తలకాయ నొప్పి. ఇక్కడే ఇప్పుడు మన చిత్తూరు దాటిందంటే చిత్తూరుకి ఏలూరు మధ్యలో ఇది ఒకటి వస్తుంది, మన ఆంధ్ర బార్డర్ ఒకటి వస్తుంది. ఆంధ్ర బార్డర్ అంటే ఆర్టీఓ చెక్ పోస్ట్. ఇప్పుడు ఆర్టీఓ చెక్ పోస్ట్ అన్నీ ఎత్తేసారు కదా ఆంధ్రాలో, కానీ ఎక్కడ ఏ బార్డర్లో ఎక్కడ చెక్ పోస్ట్ లేదు. ఇట్లా తెలంగాణ సైడ్ కానీ, ఇట్లా తమిళనాడు సైడ్ కానీ, ఇటు కర్ణాటక సైడ్ కానీ, ఇట్లా తమిళనాడు ఎక్కడైనా ఏ సైడ్ అయినా సరే కూడా ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసులన్నీ ఎత్తేసారు. ఎత్తేయడం మేలైంది, ఎందుకంటే ఎత్తేయకుండా ఉంటే లారీ వాళ్ళని పేక నొక్కుతారు, చంప నొక్కుతారు. అది చూడండి, ఇప్పుడు ఊరు పేరు అనుపు, ఏలూరు పేజీ రైట్ చూసారు కదా బోర్డు. ఏలూరుకి రైట్కి స్ట్రైట్కి పోతే చెన్నై కంచి స్ట్రైట్గా పోతే, ఇప్పుడు రైట్కి తీసుకుంటే మనకు ఏలూరు వస్తుంది. ఈ బుజ్జి కింద నుంచి రైట్కి తీసుకోవాలా, లారీలు పోతున్నాయి కదా, ఇప్పుడు రైట్కి తీసుకోవాలా. ఓకే, రైట్కి తీసుకుంటున్నాం. రైట్ కట్టేసాం. ఇంకా లెఫ్ట్. ఇంకా మనం వచ్చిన రోడ్డు కన్నా చిన్న రోడ్డు, ఇది కొంచెం పెద్ద రోడ్డు. అంటే తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయినా కాబట్టి పెద్ద రోడ్డు ఉంటుంది. రోడ్లు కూడా ఆల్మోస్ట్ తమిళనాడులో రోడ్లన్నీ చాలా పెద్దగానే ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం తమిళనాడు బార్డర్కి ఎంటర్ అవుతున్నాం. ఇది ఆర్టీఓ ఆఫీస్ కాడికి వస్తున్నాం. ముందునే ఉంది తమిళనాడు ఆర్టీఓ ఆఫీసు. చూడండి, వచ్చేసాము తమిళనాడు ఆర్టీఓ ఆఫీస్ కాడికి వచ్చేసాము. ఇదే తమిళనాడు ఆర్టీఓ ఆఫీసు. అంటే ఏ బండి అయినా ఆపాలి, ఆంధ్ర బండి కానీ, కర్ణాటక బండి కానీ, తమిళనాడు బండి ఏ బండి అయినా ఆపాలా, ఆపి కాడికి డబ్బులు ఇచ్చేసి పోవాలి. వీళ్ళ దగ్గర ట్రాఫిక్ చూడండి ఏ విధంగా ఆగిపోయింది చూడండి. ఇక్కడ
ఎదురు బండ్లు వస్తాయి. ఇక్కడ డైవర్షన్లు పెట్టున్నారు, గేట్లు పెట్టినారు. అవి పెట్టినందువల్ల లేదంటే ఎదురు బండ్లు వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఆగిపోతుంది. ఎదురు బండి అంటే ఆగిపోయినాయి చూడండి. మనం ఆగినాము, మనతో పాటు ఎదురు బండి కూడా ఆగిపోయినాయి. వచ్చామా, బండ్లు ఆపెట్టుకు వచ్చాను. ముందు బండ్లు ఆగున్నా చూడండి. అది వాళ్ళకి డబ్బులు చేసి రావాలి. అప్పుడు ఇకపోతే వెనకాల చేస్తారు, చేసి బైక్లు వేసుకొచ్చి కొడతారు డబ్బులు వేయకపోతే. అట్లా ఉంటుంది వాళ్ళు రవాబు, ఆర్టీ వాళ్ళ రవాబు అంతా అట్లా ఉంటుంది. సో మనం చేసేది ఏం లేదు, ఎక్కడ డబ్బులు ఇచ్చేసి పోవాలా. కృష్ణగిరి వచ్చాం మనం, కృష్ణగిరి. అయితే చూడండి, ఇక్కడ నుంచి సేలం వచ్చి 110 కిలోమీటర్లు. బోర్డు కనపడుతుంది చూడండి, బోర్డు. సేలం వచ్చి 110 కిలోమీటర్లు, హోసూరు వచ్చి 54, బెంగళూరు వచ్చి 93. స్ట్రైట్కి వెళ్ళి ఇప్పుడు రైట్కి తీసుకుంటే బెంగళూరు, హోసూరు వస్తుంది. మనం లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్కి వెళ్తే మనకు కృష్ణగిరి వస్తుంది. ఇది కృష్ణగిరి రోడ్డు, కృష్ణగిరి కోయంబత్తూర్ రోడ్. ఇది ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ బండి ఆగిపోయేటప్పటికి 3:30 అయింది. 3:30కి ఆగాను, మళ్ళీ 6:30కి లేచాను. 6:30కి లేచి బండి తీశాను. ఈ కృష్ణగిరి వచ్చి దగ్గరలోనే ఉన్నాం, కృష్ణగిరికి దగ్గరలోనే ఉన్నాము. 25 కిలోమీటర్లు ఉంది అంటే కృష్ణగిరి. అక్కడి నుంచి 25 కిలోమీటర్ల నుంచి మామూలు లెఫ్ట్ తిరగాలి. అక్కడి నుంచి చూడండి, మొత్తం డౌన్. ఇది మనం స్పీడ్ బాబు అయినా సరే కూడా డౌన్లో బాగా దొల్లిపోతుంది బండి, ఫుల్ డౌన్. అయితే మార్నింగ్ నిద్రలేసి చూస్తే ట్రిప్ రైడింగ్ వచ్చి 329 కిలోమీటర్లు వచ్చినాను, అంటే 330 కిలోమీటర్లు వచ్చాను. ఇటు సేలం రోడ్డు తిరిగినాక ఫస్ట్ టోల్గేట్ ఇది. ఈ టోల్గేట్ కాడి నుంచి టోల్గేట్ దాటగానే ఒక ఘాట్ ఒకటి వస్తుంది. అది పెద్ద ఘాటే కాదు, చిన్న ఘాటే. అది బాగా డౌన్ అయితే బాగుంటుంది. అంటే ఎక్కువ దూరం లేదు, లెంత్ ఎక్కువ ఉండదు, చిన్న లెంతేను. బట్ కానీ అయితే డౌన్ ఎక్కువ ఉంటుంది. వీడియో కార్డు చూపిస్తాను చూడండి. కొంత దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి, టోల్గేట్ కాంచి కొంత దూరం వెళ్ళాలా. ఫాస్ట్ ట్రాక్ ఏందో బండి అయితే ఆగింది. బండి అదేదో స్కానింగ్ ఏదో లేట్గా తీసుకుంటుంది, మన బండికి ఎంతసేపు తీసుకుంటుంది. ఒక 10 సెకండ్లు తీసేసుకుంది స్కానింగ్ కూడా మంది. ఒక దగ్గర ఏంటంటే చాలా లేట్ అవుతుంది, 1 మినిట్ అవుతుంది, ఒక దగ్గర ఒక హాఫ్ మినిట్ అవుతుంది. స్కానింగే ప్రాబ్లం. టోల్గేట్ల కాడికి వస్తే ఈ ఫాస్ట్ ట్యాగ్లంతా పెట్టేసి ఈ స్కానింగ్ చేసుకోకుండా లైన్లు ఆగిపోతూ ఉన్నాయి, బండ్లు ఆగిపోతూ ఉంటాయి. ఘాట్ కింద స్టార్ట్ అవుతుంది. సేలం వచ్చి ఇక్కడి నుంచి సేలం 47 కిలోమీటర్లు, మేటూరు వచ్చి 46, దిండుగాలు 229, కొచ్చి 424. ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సేలం వచ్చి సేలం ఇంకా మనకు దగ్గరలోనే ఉంది. ఇంకా సేలం నుంచి అటు పోవాలా. సేలం, పెరుందరై, భవాని.
రైట్ సైడ్లో కార్లు, లెఫ్ట్ సైడ్ లారీలు పోవాలా. నేనేం చేశానంటే మన బండి ఆల్మోస్ట్ బ్రేక్లు అయితే పర్ఫెక్ట్గా ఆగుతున్నాయి కాబట్టి నేను రైట్ సైడ్ మళ్ళీ ఇచ్చాను బండి. ఇక్కడ చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్ ఉంది చూడండి. ఆ బండ్లు అయితే ఆపేస్తారు చూడండి, లారీలు ఆపేస్తారు. లారీలో బ్రేక్లో ఆల్మోస్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాయని చెప్పేసి ఇన్కేస్ బ్రేక్ ఫెయిల్ అయిపోతాయని చెప్పేసి బండ్లు లారీలని స్లోగా పంపిస్తారు, కార్లు అయితే వదిలేస్తారు ఫాస్ట్గా. ఇంకా అక్కడ లైన్లో వెయిట్ చేయాలని చెప్పేసి నేను రైట్లో కారు ఉన్న వేలో వచ్చాను. ఇది ఫుల్ డౌను. ఓవర్ క్రాష్లు ఉంటాయి, ఫుల్ కట్టింగ్, గో స్లో అని చెప్తా ఉంటుంది, మైక్లో చెప్తా ఉంటుంది స్లోగా దిమ్మని. బ్రేకులు సరిగా పడిన వాళ్ళకి ఏది అంటే మనకు కూడా వర్తిస్తుంది అది, కానీ మనం కూడా కేర్ఫుల్గా దింపాలి బండి. అది చిన్న ఘాట్ అయినా పెద్ద ఘాట్ అయినా సరే ఘాట్ సెక్షన్లో జాగ్రత్తగానే ఉండాలా, బండి జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మన కేర్లెస్ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మేమైతే దీన్ని తుప్పూరు ఘాట్ అంటాము. దీనికి ఏదో ఊరు పేరు ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు ఏదో ఉంటాయి. తుప్పూరు అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్లోకి వెళ్ళాలి తుప్పూరు. మేమేం చేస్తామంటే తుప్పూరు ఘాట్ అంటాం దీన్ని. అంటే ఇక్కడ ముందు కాడి నుంచి రైట్కి తుప్పూరుకు పోతుంది. బ్రేక్లు వాసన వస్తున్నాయి. బండ్లు చిన్న బండ్లు ఉంటాయి, బ్రేక్లు పడిన బండ్లు ఉంటాయి కదా, అయితే బ్రేక్లు వేసి బ్రేకులతో కూడా మాడి వాసన వస్తున్నాయి, లైనింగ్తో వాసన. లాస్ట్ టైం ఇక్కడ భలే యాక్సిడెంట్ అయింది. ఇక్కడ సేమ్ బ్రిడ్జి, ఇదే బ్రిడ్జి ఇక్కడ లారీ వచ్చి కారుని గుద్దింది, మళ్ళీ కారు వచ్చి మళ్ళీ లారీని గుద్దింది. పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఈ ప్లేస్లో, చాలా పెద్ద భయంకరమైన ఘోరమైన యాక్సిడెంట్. అంటే డే టైంలో అయింది. తుప్పూరు ఘాట్ అయితే దిగేసాము, లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, గత కొద్ది దగ్గర అంతే. సర్వీస్ రోడ్డు పైన బోర్డు చూసారా, ఈ రోడ్డు కోయంబత్తూరు, లెఫ్ట్కి చెన్నై, మదురై స్ట్రైట్. అటు లోపల పోతే సేలం ఊర్లో వస్తుందంట. ఊరు లోపలికి పోయేసి అక్కడి నుంచి చెన్నైకి, మదురైకి, నామకల్లు, కరూరు అన్ని ఊర్లు వస్తాయి. అయితే ఇక్కడి నుంచి దిగుట ఇప్పుడు ఈ బ్రిడ్జి కానీ ఎక్కితే కోయంబత్తూరు, భవానీ, పెరుందరై వస్తాయి. ఇది పెద్ద కటింగ్, ఇది కటింగ్ చేసుకొని ఎక్కించాలి దాన్ని పైకి. ఫుల్గా ఉంటుంది కటింగ్. సేలంలో కోళ్ళు ఫేమస్. ఏం ఫేమస్ అంటే సేలంలో పందెం కోళ్ళు ఫేమస్. 2000 నుంచి వచ్చేస్తుంది. 2000, 10,000 లక్షల్లో కొంటాయి రేట్లు.
అదే 2000 రూపాయల కోడి మన నెల్లూరులో కానీ కోడూరులో కానీ ఎక్కడైనా కానీ అమ్మితే 2000 రూపాయల కోడిని 5000 10,000 అమ్ముకుంటారు. అది చాలామందికి అది బిజినెస్ అయిపోయింది. చాలామంది బిజినెస్ చేస్తున్నారు, కోడి బిజినెస్ కూడా చేస్తున్నారు. అంటే మనం తెచ్చుకుంటే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే 1-2 కోడి అంటే నో ప్రాబ్లం, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు సాకుందని. కానీ ఒకసారి 10 కోడి 20 కోడి ఎంచుకోకపోతే మళ్ళీ పోలీసు వచ్చేసాను ఇంకో బ్యాండ్ బజాయిస్తాను. నేను చూడండి హైవే అయితే ఎక్కేసాను. ఇది మొత్తం కటింగ్ ఎక్కేదానికి ఆ రోడ్ల నుంచి ఈ రోడ్లకి ఎక్కేదానికి ఇది ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాను. ఇక్కడైతే ర్యాలీ జరుగుతుంది, ధర్నా జరుగుతుంది. అబ్బా వీళ్ళు ఎంతసేపు వస్తారు అయిపోయా. ఏదో స్ట్రైక్ జరుగుతుంది, ఏం స్ట్రైక్ మరి తెలీదు. ట్రాఫిక్ అయితే ఆగిపోయింది బైపాస్ మీద. వదిలినట్టుకున్నాడు, స్ట్రైక్ ఏదో వదిలినట్టుకున్నాడు. అంటే మనం వచ్చే ముందే ఒక 2 నిమిషాల ముందేమో జస్ట్ ఆపారు. ఆపి ఎందుకో వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. ఏమో ఏం స్ట్రైక్ తెలీదు. అంటే బండ్లు అయితే మళ్ళీ వదిలేశారు. బయలుదేరిపోతా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చేది ఏ ఊరు వస్తుంది అంటే భవానీ వస్తుంది. భవానీ చూపిస్తాను. భవానీ బ్రిడ్జి కాడ, బ్రిడ్జి మీద బండ్లన్నీ ఆపుకొని చూడండి. వాటర్ వదిలేశాడు, ఏదో నదిలో నీళ్ళు వదిలేసినట్టుకున్నారు. ఫుల్ వాటర్ ఫాల్, వాటర్ ఎక్కువగా వస్తుంది ఇక్కడ. ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది. ఫుల్ ఫ్లోటింగ్. అది దేవాలయం. అవినాశి తిరుపూర్ కూడా కాదు, మన అన్లోడింగ్ పాయింట్ అవినాశి. మన అన్లోడింగ్ పాయింట్ చూసారా, 3 కిలోమీటర్స్ అవినాశి. కొంచెం మనం లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్తే ఒక అండర్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. అండర్ బ్రిడ్జ్ కాడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి అండర్ బ్రిడ్జ్కి దాటుకొని పోవాలా. చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి మనం. చిన్న వీధి అది. అంటే ఒకసారి ఫస్ట్ టైం వచ్చి కొంచెం కష్టంగా ఉంటుంది. మ్యాప్ కూడా కరెక్ట్గా చూపిస్తుంది. ఫుల్ కటింగ్ ఇవ్వాలి, ఫుల్ కటింగ్. చూడండి, ఇంత కటింగ్ ఇస్తేనే బండి కట్ అవుతుంది. పోయినసారి ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు నేను అసలు రోడ్డు వర్కే చాలా గందరగోళంగా ఉంది రోడ్డు అయితే. ఇప్పుడు ఏదో తార్ రోడ్డు వేసినట్టున్నారు. కంపెనీ కూడా ఇచ్చాడో లేకపోతే ఎవరు వేయించాడో. అయితే అది ఐటీసీ కంపెనీ. అది దానికి సబ్ నేమ్ వచ్చి ఓకాన్ కంపెనీ, ఓకాన్ మ్యానుఫ్యాక్చరింగ్. అన్లోడ్ చేయాల్సిన మెయిన్ గేట్ ఇదేనా, ఓకాన్ కంపెనీ తిరుపూరు. అయితే మొబైల్ ఫోన్ నాట్ అలౌడ్. అంటే మొబైల్ బయటకు తీసుకొచ్చి చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను. ఇది గేటు. ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ తమిళనాడు. చూసారు కదా, ఓకాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నాటుకూడి పెరుగు. ఏదో తమిళనాడు పేరు చదవాలంటే మళ్ళీ ఇదిగా ఉంటుంది. తిరుపతి డిస్టిక్ అయితే ఎక్కడికైతే మన ట్రిప్ అయితే ఎండింగ్ అయిపోయింది. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.